హాయ్ అండి, అందరికీ నమస్తే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా రైతులందరూ ఎదురుచూస్తున్నారు. 9 కోట్ల మంది అర్హులైన రైతులందరూ ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే బీహార్ ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యమైన ఈ నిధులను తమిళనాడులోని కోయంబత్తూరులో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. ఈ నిధులను దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయ నిమిత్తం 3 విడతల్లో 6,000ను 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తున్నారు. ఈ నిధులు అర్హులైన రైతులకు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. ఈ నిధులు జమ కావాలంటే కొన్ని షరతులున్నాయి. అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేసుకొని ఉండాలి. మీ ఖాతాలో డబ్బులు జమయ్యాయో లేదో తెలుసుకోవడానికి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పీఎం కిసాన్ పోర్టల్ అని టైప్ చేయండి. అందులో ఫార్మర్స్ కార్నర్ అనే సెక్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి బెనిఫిషియరీ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. దానికి మీ ఆధారు, బ్యాంక్ అకౌంట్ నెంబరు అట్లనే మొబైల్ నెంబర్ ఇస్తే అది స్టేటస్ని చెక్ చేస్తుంది. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. కొంతమందికి రాత్రి 12 గంటల లోపు కూడా పడవచ్చు. కొంతమందికి రేపటి వరకు కూడా జమ అవుతాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ కేవైసీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్హులైన 9 కోట్ల రైతులకు మొత్తంగా 18,000 కోట్ల రూపాయలను నేడు జమ చేయనున్నారు. ఈ కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మొట్టమొదటిసారిగా 1 కోటి రైతులకు అర్హులైన 1 కోటి రైతులకు 2,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం రిలీజ్ చేశారు.